పల్నాడు జిల్లా పెదకూరపాడులో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నా చిట్టి పిల్లలకు కూడా అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటా ఉన్నాయి. బడి గంట మోవక ముందే బడికి వెళ్ళే పిల్లలకందరికీ కూడా వారికి ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈ రోజే మ్రోగిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫామ్ కోసం, పుస్తకాల కోసం, యూనిఫాముల కోసం, ఇలాంటి వాటి కోసం ఏ ఒక్క పాప గాని, ఏ ఒక్క బాబు గాని, వారి తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో వరుసగా 4వ ఏడాది కూడా ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ, ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యా కానుక కిట్ను ఈరోజు ఇవ్వనుంది. ఈ కిట్లో ప్రతి పిల్లాడికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫాము, ఒక స్కూల్ బ్యాగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, ఒక జత షూస్, 2 జతల సాక్స్, ఒక బెల్ట్, ఇవన్నీ కాక పిల్లలకందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ, ఇవన్నీ కూడా పిల్లలకు ఇవ్వనున్నాం ఈ విద్యా కానుక కిట్ ద్వారా. పిల్లల చదువులు, వారి బడులు, వారి వసతులు చివరకు బడి తెరిచే సమయానికల్లా వారికి ఇవ్వవలసినవన్నీ కూడా ఇస్తూ విద్యా కానుక కిట్టు, వీటి అన్నిటి మీద కూడా ధ్యాస పెడుతూ వీటి అన్నింటి క్వాలిటీని కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ ఏడాది విద్యా కానుక కిట్గా ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇంకా మెరుగైన మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. యూనిఫామ్ కింద ఇచ్చే ఈ క్లాత్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్లాత్ ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం. పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం. పుస్తకాల బ్యాగును కూడా నేరేడు సంవత్సరం వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది. మరింత మెరుగైన బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరింత మెరుగైన షూస్ కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ను కూడా
మరింత మెరుగుపరుస్తూ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా, చిన్నపిల్లలు, వీళ్ళు ఓటర్లు కాదు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈరోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతా ఉందో తెలుసా? ఈరోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు. ప్రజాప్రతినిధులంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మన పిల్లలందరికీ కూడా మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకు వస్తాడు. అక్షరాల 43,10,000 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు, ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు, ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి, ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్క విద్యా కానుక అన్న ఒక్క పథకం మీదనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల 3,366 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ విద్యా కానుక అన్న ఒకే ఒక్క పథకం మీద చేసిన ఖర్చు ఇది. ఈ సందర్భంగానే విద్యా వ్యవస్థలో మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మరికొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలి. పాఠశాల స్థాయి నుంచే పేద పిల్లలకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలి అని చెప్పి ఆలోచనలు చేయడం జరిగింది. మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి, కానీ తక్కువగా చూడబడే పరిస్థితిలో మన పిల్లలు ఉండకూడదు అని చెప్పి అడుగులు వేయడం జరిగింది. మన పిల్లలకు ఎక్కడైనా కూడా ఎదిగేందుకు వీలుగా టోఫల్ పరీక్షలకు వారందరినీ కూడా సిద్ధం చేసే కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి మొదలవుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్థ ETS ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రిన్స్టన్స్తో ఈ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ప్రిన్స్టన్లోని టోఫుల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ మన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టోఫుల్ అనే పరీక్ష పిల్లలందరినీ కూడా తయారు చేస్తూ తర్ఫీదిస్తూ పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టోఫుల్ ప్రైమరీ అని చెప్పి, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు టోఫుల్ జూనియర్ అని చెప్పి ఈ 2 పరీక్షలు కూడా నిర్వహించి వారికి టోఫుల్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం,
అమెరికన్ యాక్సెంటే కాకుండా మన పిల్లలు ఇక గొప్పగా మాట్లాడే పరిస్థితి డైలెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ వినడమే కాకుండా ఇంగ్లీష్ మాట్లాడడంలో కూడా. వీరికి ఇది అన్ని కూడా తీసుకొని వచ్చే కార్యక్రమంలో టోఫుల్ను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడతా ఉన్నాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ చూపించిన గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి జిల్లాలోనూ ఒక గవర్నమెంట్ హై స్కూలు, ప్రతి జిల్లాకు ఒక ప్రైమరీ స్కూలు వెరసి 26 జిల్లాలోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లీష్ నేర్పించే ఈ టీచర్లను వాళ్ళందరినీ కూడా స్ఫూర్తినిస్తూ వాళ్ళందరికీ కూడా మరింత మెరుగైన ఓరియంటేషన్ కోసం వారిని ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపించడం కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలి అని అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ కూడా అధ్యయనం